హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట్లాడుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయనా. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి, నిఖిల్ కవల్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి తన పార్ట్ టైమర్స్ రిలీజ్ అవ్వబోతుంది 28న వెబ్ సిరీస్. సో దాని గురించి ప్రమోషన్ చేసింది అనమాట. తన ఇన్స్టాగ్రామ్లో ఇలా పార్ట్ టైమర్స్ రిలీజ్ అవుతుంది, మీరు తప్పకుండా చూడండి, డోంట్ మిస్ అని చెప్పి పోస్ట్ ఒకటి షేర్ చేసింది, వీడియో షేర్ చేసింది. ప్లస్ అదే కాకుండా వెబ్ సిరీస్ వచ్చేసి ఇంకొక చోట కూడా ప్రమోషన్ చేసింది. అదేంటంటే ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 వస్తుంది కదా, దానిలో ప్రమోట్ చేసిందనమాట. యాక్చువల్‌గా ఆల్రెడీ ఇప్పటికైతే షూటింగ్ అయిపోయింది. యెస్టర్‌డే షూటింగ్ అయిపోయిందనమాట. సో ఆ షూటింగ్‌లో ఎవరెవరు వచ్చారంటే తనూజ ఒక్కతే కాదు, తనూజతో పాటు ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చారనమాట. వాళ్ళు ఆల్రెడీ మనకు తెలిసింది ప్రియాంక, ఆర్‌జే సన్నీ అని ఉన్నాడు కదా తను, ప్లస్ మన యష్మి, ఇంకొక ఇద్దరు వచ్చారనమాట. అట్లా వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు తనూజ వచ్చేసి తన వెబ్ సిరీస్ ప్రమోషన్ మాత్రమే చేసుకుంది. మిగిలిన వాళ్ళకి అందరికి టాస్క్‌లు పెట్టారట. ప్లస్ తనూజ వచ్చిన జడ్జెస్‌తో కొంచెం మాట్లాడటం అదంతా చేసి అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత టాస్క్‌లు పెట్టారట. ఆ టాస్కుల్లో చాలామంది అక్కడ ఉన్న వాళ్ళల్లో టాప్ 5 అంటే ఎవరైతే ఎక్కువ టాస్క్‌లు ఆడలేదో వాళ్ళ చేత టాస్క్‌లు ఆడిచ్చారట. ఇప్పటికి వరకు ఎలిమినేషన్ అవ్వల. ఫస్ట్ టైం టాప్ 15లో నుంచి, అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి అగ్ని పరీక్షలో 15 అగ్ని పరీక్ష కోసం ఒక 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళలో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా? గాయత్రి ఎలిమినేట్ అయిపోయింది. యాక్చువల్‌గా గాయత్రిని సెలెక్ట్ చేయడమే అన్‌ఫెయిర్ అని చెప్పి నాకు అనిపించింది ముందు ఎపిసోడ్‌లో. ఎందుకంటే తనకంటే కరెక్ట్‌గా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళెవ్వరిని సెలెక్ట్ చేయకుండా గాయత్రిని సెలెక్ట్ చేశారు. సో గాయత్రి తనకి తను అగ్ని పరీక్ష వరకేనేమో బిగ్ బాస్‌కి డిజర్వ్ కాదనుకున్నారేమో. తనైతే ఎలిమినేట్ అయిపోయింది. సో ఇదొచ్చేసి తనూజకి తనకు సంబంధించిన అప్డేట్. ప్లస్ తనూజ వచ్చేసి ఇప్పుడు చాలా బిజీగా ఉంది. వేటిలోనంటే తన సీరీస్ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ప్లస్ తను ఈవెంట్స్‌కెళ్తుంది. ఆల్రెడీ ఇవాళ 21 ఈ వీడియో వచ్చేసి 22 అనమాట. ఈ వీడియో వచ్చే టైంకి తను ఆల్రెడీ ప్రమోషన్స్ ప్లస్ తన ఈవెంట్‌కెళ్ వారాహి సిల్క్స్ అని చెప్పి అది ఒకటి 6థ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు మన వనస్థలిపురంలో. దానికి సంబంధించి వీడియోలు, ఫోటోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఫోటోస్, వీడియోస్ ఇప్పటివరకు బయటికి రాలేదు. బయటకొస్తే మాత్రం నేను దీనిలో మెన్షన్ చేస్తాను, చూసేయండి. సో అంటే తనుజ వచ్చేసి వేటికెళ్తుందో మనకు ఆల్రెడీ ఇప్పటివరకు తెలిసిన విషయమే. సో తను ఒక ఈవెంట్‌కొస్తుందని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ ఇప్పుడు ఈవెంట్స్ అయిపోయినాయి. తను ఇప్పుడు బెంగుళూరు వెళ్ళిందట. బెంగుళూరులో కూడా తను ఒక ఈవెంట్ కోసమే వెళ్ళింది. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళిందనమాట. ఇప్పుడు తన 28న అంటే తన వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వబోయే ముందు తనొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలిసిందే కదా, కళ్యాణ్ ఒక ఈవెంట్ చేశాడు. ప్లస్ రీతు, డిమాండ్ పవన్ కూడా ఈవెంట్ చేశారు. అంటే తను రిలీజ్ అయినప్పుడు ఈవెంట్ చేశారు. వీళ్ళది కూడా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి తనుజ కూడా ఒక ఈవెంట్ చేయబోతున్నారు. ఆ ఈవెంట్ కోసమే త్వరగానే తను వస్తుందనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే మనకు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుంది. సో దానికోసం ఎంతమంది ఈగర్ వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి వ్లాగ్స్ కూడా పెడతానని చెప్పి ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించి ఎవ్రీడే 8-9 లోపు నేను ఒక వీడియో పెడుతున్నాను. సో చూడనోళ్ళు ఉంటే చూసేయండి. మీకు ఎట్లా అనిపించింది ఆ వీడియో అనేది నాకు కామెంట్ చేయండి. సో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇప్పుడు తనుజ వచ్చేసి ఇంకొక వెబ్ సిరీస్ కూడా సైన్ చేసిందనమాట. వెబ్ సిరీసే కాదు, చాలా మూవీస్ సైన్ చేసింది. తను ఆల్రెడీ ఒకసారి చాట్‌లో అంటే లైవ్‌లో వచ్చినప్పుడు చెప్పింది, ఇది ఇంకా ఆరంభం మాత్రమే. అంటే ఇంకా చాలా ఉంది ముందు ముందు. కానీ ఎక్కువ టైం కూడా తీసుకొని వెంటనే రిలీజ్ చేస్తానని చెప్పి కూడా చెప్పింది. సో ఇదంతా వచ్చేసి తనుజకి సంబంధించిన అప్డేట్. కళ్యాణ్‌కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్. ఇప్పుడు అగ్ని పరీక్షలో వచ్చాడనమాట. అగ్ని పరీక్షలో అంటే తను ఒక టాస్క్ పెట్టడానికి వచ్చాడు. ఒక టాస్క్ పెట్టడమే కాదు, టాస్క్‌లో ఎవరైతే ఇప్పటివరకు టాప్‌గా గేమ్స్ బాగా ఆడుతున్నారో వాళ్ళే ఆ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యారనమాట. సో అంటే తను టాస్క్‌లు ఆడేటప్పుడు అందరికి జాలీగా అనిపించింది. ఎందుకంటే తను విన్నర్. ప్లస్ తనని ఒక విషయం అడిగారట. మీరు విన్నర్ అవ్వడానికి రీజన్ అంటే మీ స్ట్రాటజీలు ఏంటి అని అడిగితే అందరి ముందు ఒక పెద్ద స్పీచ్ కూడా ఇచ్చాడట. ఆ స్పీచ్ వచ్చేసి ఆల్రెడీ నేను ఇప్పుడు చేసే టైంకే ఆల్రెడీ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించి వీడియో కూడా రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ నేను ఆ వీడియోలో చెప్పేసాను. సో చూడాలంటే చూసేయండి. మన కళ్యాణ్ స్పీచ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను స్పీచ్ ఇచ్చాడంటే ఎవరికైనా మోటివేషన్‌గా ఉంటుంది. సో తనకి మోటివేషన్‌గా ఉందని మనం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన అప్డేట్. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఏమేం చేస్తున్నాడని చెప్పి అడిగారు కదా, ఆల్రెడీ తను ఒక ఆల్బమ్ చేశాడు. అది ఆల్బమ్ అనటం కంటే షార్ట్ ఫిల్మ్ అనొచ్చు. సో
ఆ ఫిల్మ్ ఆల్రెడీ హిట్ అయింది. దానికి సంబంధించి తనకి బెస్ట్ డెబ్యూట్ అవార్డ్ గూడా వచ్చింది గదా! సో, ఇప్పుడు తను ఒక మూవీ చేయబోతున్నాడు. ఆ మూవీలో తన క్యారెక్టర్ ఏంటి అనేది తనే రివీల్ చేస్తాడట. దానికి సంబంధించి పోస్టర్ గూడా త్వరలో రివీల్ చేస్తారనమాట. అదే గాకుండా ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇంకా ఏ ఈవెంట్‌కి రారా అని చెప్పి అడుగుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను గదా! మన తనుజది వచ్చేసి పార్ట్ టైమర్స్ వస్తుంది. ఆ పార్ట్ టైమర్స్‌కి సంబంధించి ఒక ఈవెంట్ జరగబోతుంది. ఆ ఈవెంట్‌లో మనం మళ్ళీ తనుజ, కళ్యాణ్‌ని చూడొచ్చు. బట్ ఒక విషయం అడిగారు. తను డిమాండ్ పవన్‌దొచ్చేసి 'సావిత్రి' మూవీ ట్రైలర్‌కి మన తనుజ రాలేదు అని చెప్పి అడిగారు గదా! తనుజ ఆల్రెడీ దానికి సంబంధించిన స్టోరీ గూడా పోస్ట్ చేసింది. సో, చూడనోళ్ళుంటే చూసేయండి. ప్లస్ కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. నేను ఓన్లీ తనుజ ఫ్యాన్‌ని, ఓన్లీ కళ్యాణ్ ఫ్యాన్‌ని. తనుజని ఎవరు ఫాలో అవ్వద్దని చెప్పి కొంతమంది, కళ్యాణ్‌ని ఎవరు ఫాలో అవ్వద్దని చెప్పి కొంతమంది. అంటే ఇప్పటికి కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయన్నమాట. సో, వీటన్నిటిని నెగెటివ్ అనేది తీసేస్తే చాలా బావుంటుంది. సో, ఇదంతా మనకి తనుజ, కళ్యాణ్‌కి సంబంధించిన అప్డేట్. నిఖిల్ కామలికి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ నేను ఈవినింగ్ వ్లాగ్‌లో పెడుతున్నాను. తనుజ వెబ్ సీరీస్ గురించి ఒకటి చెప్పడం మర్చిపోయాను. తనుజ వెబ్ సీరీస్‌కి సంబంధించి ఒక సాంగ్ ఒకటి రిలీజ్ అయింది గైస్. సాంగ్ అయితే సూపర్‌గా ఉంది. ఆ సాంగ్‌ని ప్రమోట్ చేస్తే మనం యాక్చువల్‌గా ఇప్పుడు వెబ్ సీరీస్ రిలీజ్ అవ్వబోతుంది కదా! పార్ట్ టైమర్స్. పార్ట్ టైమర్స్‌కి సంబంధించి మనం ఆ సాంగ్‌ని ప్రమోట్ చేసామంటే అంటే ప్రమోట్ చేయడం అంటే ఇప్పుడు ఎవరైనా షార్ట్స్ పెడుతున్నప్పుడు ఆ సాంగ్ పెట్టడం. లేకపోతే ఏదన్నా జరుగుతున్నప్పుడు మనం మామూలుగా సాంగ్ పెట్టి చెప్తుంటాం కదా! అట్లా సాంగ్ పెడుతూ ఉన్నామంటే దానికి ఆల్రెడీ పీపుల్స్ అందరూ కనెక్ట్ అవుతారనమాట. యాక్చువల్‌గా కనెక్ట్ అయ్యేటం నా సాంగ్ గూడా సూపర్‌గా ఉంది. ప్లస్ మనకి ఆల్రెడీ ఇప్పటి వరకు తనకి పార్ట్ టైమర్స్‌కి సంబంధించి చిన్న చిన్న క్లిప్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ క్లిప్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ఈ క్లిప్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి తనూజ యాక్టింగ్ అయితే సూపర్‌గా ఉంటుంది. సో, తనుజ యాక్టింగ్ 'ముద్దమందార' సీరియల్ అని చూసాం. తన యాక్టింగ్‌కి అవార్డులు గూడా వచ్చినాయి. ఇప్పటి వరకు ఓన్లీ 'బిగ్ బాస్' సీజన్ 9కి సంబంధించి మాత్రమే రన్నర్ అప్ అయింది. మిగిలిన వాటిల్లో అన్నిట్లో 'కుకింగ్ విత్ జాతిరత్నాల'తో సహా అన్నిట్లో తను విన్నర్ అయింది. విన్నరే చూపించింది. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' బజర్ అని చెప్పింది కమ్‌బ్యాక్ త్వరలోనే కమ్‌బ్యాక్ ఇస్తానని చెప్పి కమ్‌బ్యాక్ ఇచ్చింది. అన్ని అవార్డ్స్ తనే గెలుచుకుంటుంది. కళ్యాణ్‌కి కూడా ఒక అవార్డ్ వచ్చింది. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. కళ్యాణ్‌కొచ్చిన అవార్డ్ బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. తనైతే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడంటే ఇప్పటివరకు నేను చేసింది ఒక ప్రాజెక్టే. ఒక ప్రాజెక్ట్‌కే నాకు ఈ అవార్డ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మోటివేషన్‌గా ఉంది. నన్ను మోటివేట్ చేసే వాళ్ళందరికీ నన్ను ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా చేసావని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకిది చాలా హ్యాపీగా ఉందని చెప్పి కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ప్లస్ కళ్యాణ్‌కి ఇట్లా అవార్డ్ వచ్చినందుకు తనుజ ఏమి విషెస్ చెప్పలేదని చెప్పి అంటున్నారు. తనుజ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ తను విషెస్ పెట్టింది. ప్లస్ అంటే మనకి చెప్పి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు గదా! వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. సో, దీని గురించి కొంతమంది నెగెటివ్‌గా కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ నెగెటివ్ ఆపేస్తే బావుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఇప్పుడు లైవ్‌లో రాబోతున్నారట త్వరలో వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు లైవ్‌లోకొస్తే అసలు ఇలాంటి గొడవలు ఏమీ ఉండవని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ప్లస్ తనుజాకి ఇప్పుడు పార్ట్ టైమర్స్ రిలీజ్ అవుతుంది గదా! ముద్దమందారం టీమ్ వచ్చేసి కంగ్రాట్స్ చెప్పింది. ప్లస్ ఇట్లాంటివి నువ్వు ఇంకా మేము ముందు ముందు చాలా చూడాలి. నిన్ను బిగ్ స్క్రీన్‌లో చూడాలి. అందరిలాగా నువ్వు పెద్ద హీరోయిన్ అవ్వాలని చెప్పి వాళ్ళు విషెస్ అంతా సెండ్ చేశారనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫోటోస్ కూడా దీనిలో పెడుతున్నారు చూసేయండి. సో, ఇదొచ్చేసి తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.